నేను బళ్ళారి నుంచి మాట్లాడుతున్నాను. అలాగే ఈరోజు విషయం ఏంటంటే, మేము దావణగిరిలో జరిగిన తోడా స్కూల్కి అటెండ్ అయినాము. అక్కడ చాలా అద్భుతంగా మ్యూజిక్ మాకు నేర్పించడం జరిగింది. అలాది కాకుండా దేవునిలో ఇంకా మేము బలపడడానికి ఎంతో దేవుడు కృపను సాయం చేసి ఉన్నాడు. అలాగే అక్కడ మాకు నేర్పించిన టీచర్స్ కూడా చాలా ఎంతో అద్భుతంగా నేర్పించారు. అది కాకుండా అక్కడ దేవుడి గురించి ఇంకా మేము ఎక్కువగా తెలుసుకోవడానికి, దేవునిలో ఎక్కువగా బలపడడానికి దేవుడు ఎంతో కృపను చూపి ఉన్నాడు. అదేవిధంగా స్కూల్ గురించి చెప్పాలంటే ఎంతో అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు చెప్పే టీచింగ్ కావచ్చు, వాళ్ళు మా మీద చూపించే కేరింగ్ కావచ్చు, ఎంతో అద్భుతంగా వాళ్ళు మమ్మల్ని కేర్ చేయొచ్చు మాకు నేర్పించున్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా చెప్పాలంటే మా సార్ నవీన్ సార్ గురించి చెప్పాలంటే ఎంతో వారు టీచింగ్ స్కిల్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. లైక్ వాళ్ళు ఏదో బేసిక్గా ఎంతలా చెప్పకుండా చిన్న షార్ట్గా ఫార్ములాస్తోనే ముగించేస్తున్నారు. అది చాలా నచ్చింది నాకు సార్లో. ఇంకా నవీన్ సార్ కాకుండా ఇంకా ప్యాడ్ కొట్టడానికి కాలేబ్ సార్ కావచ్చు, గిటార్కి జోషో సార్ కావచ్చు, ఇలా ఇంకా ఇంకో సార్ కొత్తగా వచ్చారు జోయల్ సార్ అని. వాళ్ళు చాలా అద్భుతంగా కీబోర్డ్ గురించి మాకు నేర్పించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరి సహకారంతో మేము ఎంతో అద్భుతంగా మ్యూజిక్ నేర్చుకున్నాం. అది కాకుండా ఇంకా మ్యూజికే కాకుండా వోకల్స్ కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అది కూడా ఎంతో అద్భుతంగా ఇచ్చారు. అది కూడా మేము నేర్చుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా లాస్ట్ 11th డే ఒక 8 hours ప్రేయర్ కంటిన్యూగా జరగడం జరిగింది. దానిలో దేవుడు ఎంతో అద్భుతంగా ప్రేయర్ నడిపించారు. ఎన్నో దేవుని స్పర్శలు, దేవునిలో అనుభవాలు మేము పొందేటకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అదేవిధంగా ఆ రోజు మాతో పాటు జోయ్ అశోక్ గారు కూడా వచ్చి ఎంతో అద్భుతంగా ఆ కూటమి నడిపించడం జరిగింది. కాబట్టి ఇదే కాకుండా ఇంకా మాకు పర్సనల్ విషయానికి వచ్చినట్టయితే దేవుడు ప్రతి ఒక్క విషయం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూనే ఉన్నాడు. మేము ఏమైతే ఆలోచించున్నామో, ఏమైతే దేవా నాకు దయచేయమని అడుగుతున్నామో ప్రతి ఒక్కటి దేవుడు ఆ వాక్యం మూలంగా దేవుడు మాట్లాడుతూ, దేవుడు ఇది నువ్వు చేయి, ఇలా ఉండాలి అని దేవుడు ప్రతి ఒక్క అంశము హృదయానికి తగిలినట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యము, ఒక మ్యూజిక్, ఒక దేవునిలో మెడిటేషను, అనేకమైనవి గొప్ప గొప్ప కార్యములు. మేము వచ్చింది ఒక మ్యూజిషియన్ అవ్వాలని వచ్చాం, కానీ దేవుడు గొప్ప మమ్మల్ని ఆరాధికులుగా దేవుడు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను, గొప్ప విశ్వాసంతో నేను చెప్పగలుగుతున్నాను. అలాగనే మాకు అక్కడ ఉండుటకు దేవుడు కృపను వచ్చాడు. లాస్ట్ టైం మేము ఆనగల్లకి అటెండ్ అయి ఉన్నాం. అక్కడ మాకు అనేకమైన సౌకర్యాలు ఉండకపోవచ్చు, కానీ దేవుడు కృపను బట్టి అక్కడ ఎంతో అద్భుతంగా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఇంకా ఎంతో అద్భుతంగా అక్కడ ఉన్న చర్చి కావచ్చు, అక్కడ వాలంటీర్స్ కావచ్చు, చాలా అద్భుతంగా మాకు కేర్ చేసి ఉన్నారు. అదే మా ఒక ఫుడ్ విషయానికి వస్తే ఎంతో అద్భుతంగా వంట చేసి మమ్మల్ని వాళ్ళ సొంత బిడ్డలా మమ్మల్ని కేర్ చేస్తున్నారు. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే చర్చి పాస్టర్స్, ఆయన మా కాలేబ్ సార్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు రాజు పాస్టర్, వాళ్ళు ఎంతగానో మమ్మల్ని ఆదరించారు. సొంత బిడ్డలాగా ప్రతిరోజు 12 రోజులు కూడా ఏ ఒక్క సార్లో కూడా మేము ఒక కోపాన్ని కానీ నిరాశను కానీ చూడలేదు. ప్రతిరోజు వాళ్ళు ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని తిన్నారా, ఎలా ఉన్నారో, నేర్చుకున్నారా అని అడుగుచు వాళ్ళు ఎంతగానో ఉత్సాహపరచు వాళ్ళు కేర్ చేస్తున్నారు. దాన్ని బట్టి కూడా వాళ్ళందరికీ కూడా మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మాకు దేవుడు ఎంతో సాయం చేసి మమ్మల్ని ఇంతగా దేవుడు బలపరిచినాడని ఒక ఆనందంతో ఈ సాక్ష్యం చెప్పుచున్నాం. కానీ ఏదో చెప్పాలి కాబట్టి మేము చెప్పట్లేదు, నిజంగా మేము అనుభవించినదే మేము చెప్పుచున్నాము. కాబట్టి నేను నెక్స్ట్ రాబోయే వారికి చెప్పేది ఒకే మాట, మీరు నిజంగా దేవునిలో మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటే, లేదా దేవునిలో ఇంకా బలపడాలి, గొప్ప ఆరాధికులుగా ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ స్కూల్కి అటెండ్ అవ్వండి. దేవుని గొప్ప ఆయన వరములను మీరు పొందుకుంటూ దేవుడు సహాయం చేయించున్నాడు. ఇది నా జీవితంలో దేవుడు చేసిన సహాయం. కాబట్టి నా పర్సనల్ సాక్ష్యం ఏంటంటే, దేవుడు నా జీవితం వచ్చే ముందు ఒకలా ఉన్నింది, ఇప్పుడు ఇంకోలా జరిగింది. మరి ఇక్కడి నుంచి వెళ్తే దేవుడు మరొక జీవితాన్ని నాకు దేవుడు దయచేస్తున్నాడు. ఈ మీటింగ్ అంతట్లో నాకు నచ్చిన మాట ఏంటంటే, దేవుడు ఇట్స్ ఫినిష్డ్ అనే ఒక మాట దేవుడు దయచేస్తున్నాడు. అంటే నీ పాత జీవితం అంతా ముగింపబడింది, కొత్త జీవితంతో ఇక్కడి నుంచి వెళ్తున్నావు అని దేవుడు చెప్పినాడు. ఆ మాటను ఎంతో విశ్వాసంతో నమ్ముచున్నాను. కాబట్టి దేవుడు దయచేసిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించడం ఇక నా చిన్న సాక్ష్యాన్ని ముగించున్నాను. ఆమేన్.